శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్ల ముఠా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందనే వార్తలు వస్తున్నాయి. పోలీస్ వేషధారణలో టీడీపీ నేతలే దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇలా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లేపాక్షి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో టీడీపీ నేతలు వెంకటేష్, బాలాజీ ఉన్నారు. వీరిద్దరూ హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టీడీపీ నేత లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరులుగా ఉన్నారు. 1,00,000కు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని బురిడి కొట్టిస్తున్నారు. నిందితుల వద్ద పోలీస్ లాఠీలు, బేడీలు ఉండడంపై చర్చ జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కొండూరు క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైనటువంటి వెహికల్ వస్తుంటుంది. అందులో భాగంగానే ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ వెహికల్ని తనిఖీ చేయగా అది స్కార్పియో బండిగా గుర్తించడం జరిగింది. అందులో సుమారు 5 మంది ఉండి సుమారుగా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి అని చెప్పేసి ఇది 1,00,000 రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వీరు హిందూపురంకి వస్తున్న సందర్భంలో కొండూరు క్రాస్ వద్ద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తనిఖీ చేయగా వీళ్ళని విచారించగా ఇందులో 3 చిలమత్తూరు గ్రామస్తులని, చిలమత్తూరు వాసువులని చెప్పి మరి ఒకరు బాగేపల్లి, మరొకరు అనంతపురం అని చెప్పి తేలింది. వీరిని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారనేటువంటి విచారణలో వీళ్ళని అడగగా వీరు కరెక్ట్గా ఆ యొక్క ఎవరైతే ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వస్తారో ఆ వ్యక్తి 10 లక్షలు తీసుకురమ్మని చెప్పి వీళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటారు. కరెక్ట్గా ఆ నగదు ఎక్స్చేంజ్ చేసుకున్న సమయంలో ఎవరైతే ఇందులో ఈ పోలీస్ లాఠీలు మరియు కాకి యూనిఫామ్ తీసుకొని ఇంకొక పార్టీ ఇమ్మీడియట్గా రైడ్ చేసినట్టు ఒరిజినల్ పోలీసులు రైడ్ చేసినట్టు చేస్తారు. అందులో వాళ్ళు తొందరపడి భయపడి ఆ ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మరి అవన్నీ కూడా వదిలిపెట్టి పారిపోతారు. ఆ సందర్భంలో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క నగదుని తీసుకొని వాళ్ళు ఓన్ చేసుకుని ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి నేరానికి పాల్పడుతూ